హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్, ఎస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ లక్కీ మొబైల్ నంబర్. యాక్చువల్‌గా ఒక లక్కీ మొబైల్ నంబర్ ఎందుకు తీసుకోవాలి? దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? యాక్చువల్‌గా దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరించబోతున్నాను. అయితే మీరు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఒక మొబైల్ నంబర్‌ను మనం ఏ విధంగా తీసుకుంటాం అనే విషయం మీకు అర్థమవుతుంది. అలాగే ఎందుకు తీసుకోవాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. అలానే నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను చేస్తున్న వీడియోలో కంటెంట్ ఉందని మీకు అనిపించినట్లయితే ఈ వీడియోని మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఒక లక్కీ మొబైల్ నంబర్‌ను మనం ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరమి కూడా ఫోన్ చూస్తూనే లేస్తున్నాము. ఫోన్ చూస్తూనే పడుకుంటున్నాము. అంత ఇంపార్టెంట్ అయింది ఈ మొబైల్. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పుకుంటే మన పిల్లలకి మనం చిన్నప్పుడు ఒక ఫుడ్ పెట్టేటప్పుడు ఒక నీతి కథలు చెప్పడం గానీ, లేదన్నప్పుడు చందమామ చూపించడం గానీ, ఏదో భయపెట్టో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇదే మొబైల్ నంబరు, ఇదే మొబైలు వాళ్ళ చేతికి ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో తింటున్నారు కదా అనే ఆశతో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే, మన తాలూకు జీవన విధానం, అలాగే లేదా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ తోటే, ఈ మొబైల్ తోటే ముడిపడి ఉంది. అదెలా అనుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఈ మొబైల్ నంబర్‌తో మనకి ముడిపడి ఉందని చెప్పుకోవచ్చు. ఎంచేతంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖ్యంగా చెప్పుకునేదేంటంటే డిజిటల్ రంగం. అంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు డిజిటల్ రంగం వైపు ప్రయాణం చేస్తుంది. అలానే డిజిటల్ లావాదేవీలనేవి ప్రతీదీ కూడా మనకి ప్రతి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా జరపడం అనేది జరుగుతుంది. అదేంటంటే ఫోన్‌పే, గూగుల్ పే ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఈ మొబైల్ నంబర్ ఉంటేనే తప్ప మనం ఏ ఒక్క అడుగు కూడా మనకి ముందుకు వేయడం అనేది జరగట్లేదు. ఎందుకంటే ఏ షాపింగ్ చేయాలన్నా, లేదనుకుంటే ఈ బ్యాంక్‌కి సంబంధించిన ఏ లావాదేవీలు జరపాలన్నా, ఈవెన్ ఒక గ్యాస్ నంబర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక గ్యాస్ విడిపించుకోవాలన్నా, ప్రతీదీ కూడా ఈ మొబైల్ నంబర్ ఉంటే తప్ప మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అలాగే ఎంచేతంటే అంత ఇంపార్టెంట్ అయిన ఈ జీవితంలో ఈ మొబైల్ నంబర్ మనం ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాను. యాక్చువల్‌గా ఒక లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవాలంటే ముఖ్యంగా 4 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. అది ఏంటంటే 1 ఫస్ట్ నెట్వర్క్ సెలక్షన్ చేసుకోవాలి. 2 ఆ ఉన్న లక్కీ మొబైల్ నంబర్ తాలూకు నంబర్స్ మన హార్మోనీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే టోటల్ నంబరు కూడుకున్నట్లయితే మన లక్కీ నంబర్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంచేతంటే ఈ 4 డిజిట్స్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఉన్న నంబర్‌లో ఉన్నవి ఒక 5 నంబర్‌లు కూడా అది ఏ కంపెనీకి సంబంధించిందో ఫైండ్ ఔట్ చేస్తుంది. అలాగే లాస్ట్ నంబర్‌లు కూడా మన వ్యక్తిగత సంబంధించిన నంబర్‌ల గురించి మనకి తెలియజేస్తుంది. ఈ విధంగా మనం ఒక లక్కీ నంబర్‌ని తీసుకోవాలంటే కంపల్సరీగా ఈ నియమాలనేవి పాటించాలి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు లక్కీ నంబర్స్ తీసుకుంటున్నారు. కానీ అవి లక్కీ నంబర్స్ కావు అనే విషయానికి కరెక్ట్‌గా ఆళ్ళు ఫైండ్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు గతంలో చెప్పాను కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ లక్కీ నంబర్స్‌ని తీసుకోవాలనే విషయం చెప్పడం అనేది జరుగుతుంది. యాక్చువల్‌గా మనం ఒక లక్కీ నంబర్స్ గాని, ఒక వెహికల్ నంబర్ గాని, లేదా ఒక నేమ్ కరెక్షన్ గాని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు 4 విషయాలు. అదేంటంటే 1 డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించిన డెస్టినీ. రెండోదేంటంటే ఇండెక్స్ అండ్ ఆర్‌పి అండ్ హార్మోనీస్. ఇవి ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు. అవి ఇంకో వ్యక్తికి మాత్రం అవి మ్యాచ్ అవ్వవు. ఈ విషయాలు మనకు కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ విషయమైనా సరే ఒక నేమ్ కరెక్షన్ గాని, లేదంటే ఒక వెహికల్ తీసుకోవడం గాని, లేదా ఒక లక్కీ నంబర్స్ తీసుకోవడం గాని, లక్కీ మొబైల్స్ నంబర్స్ తీసుకోవడం ప్రతి విషయం ఈ 4 విషయాలతోటే ముడిపడి అనేది ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని మీరు గ్రహించినట్లయితే మాత్రం మనం ఏ విధంగా మన మొబైల్ నంబరు, లక్కీ నంబర్ తీసుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీటి తాలూకు ఇంపార్టెన్స్ అసలు ఏంటి ఇండెక్స్, ఆర్‌పి, హార్మోనిక్స్ అంటే గత వీడియోలో మనం చెప్పుకున్నాం. హార్మోనిక్స్ అంటే
మన డెస్టినీ నెంబర్ ఆధారంగా వీటిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇండెక్స్ అంటే మనం మన తలకి రాశి లగ్నం. నెక్స్ట్ ఆర్పి అంటే ఒక రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం పుట్టేటప్పుడు ఉన్న 7 గ్రహాలకు సంబంధించిన టోటల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన మూలగ్రహం అనేది ఒకటి వస్తుంది. దాన్నే మనం ఆర్పి అంటాం. వీటిని ఆధారం చేసుకునే మనం ఏ విషయమైనా సరే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ లక్కీ మొబైల్ నెంబర్ను ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఒక వ్యక్తి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఆ వ్యక్తి సంబంధించిన మొబైల్ నెంబరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొబైల్ నెంబరు అతనికి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ను ఏ విధంగా మనం పరిగణలో తీసుకోవాలనే విషయాన్ని మీకు 1 బై 1 వివరించబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నవి ఏంటి, మొట్టమొదటగా ఓ వ్యక్తి సంబంధించిన ఆ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే చేయవలసింది ఏంటంటే నెట్వర్క్ సెలక్షన్. ఈ నెట్వర్క్ సెలక్షన్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సంబంధించిన నెంబర్ ఇది. బిఎస్ఎన్ఎల్ తాలూకు వైబ్రేషన్ వాల్యూ చూసుకున్నట్లయితే 5. అలాగే జియో తాలూకు వైబ్రేషన్ వాల్యూ 4. నెక్స్ట్ ఎయిర్టెల్ తాలూకు వైబ్రేషన్ వాల్యూ 8 అనుకుందాం. యాక్చువల్గా ఈ 3 విషయాలను ముందు మన నెట్వర్క్ పరిధిలో అంటే మన తాలూకు హార్మోనీలో ఉందా లేదా, మన కంపాటబిలిటీ అది మ్యాచ్ అవుతుందో లేదో ఫస్ట్ నెట్వర్క్ సెలక్షన్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్టెల్ ఉంది అనుకుందాం. ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్పి, ఇండెక్స్ అండ్ హార్మోనిక్స్. ఈ 3 విషయాలు ఏదైనా సరే మనం తీసుకున్న ప్రతి నెంబర్ కానీ, ప్రతి వెహికల్ నెంబర్ కానీ, ప్రతి నేమ్ కూడా వీటికి మ్యాచ్ అవ్వాలని అనుకుందాం. అయితే ఇప్పుడు నెట్వర్క్ సెలక్షన్ ప్రకారం చూసుకుంటే ఎయిర్టెల్ నెంబర్ 8 అనుకుందాం. అయితే 8 ఇక్కడ ఇండెక్స్ 2, 3, ఆర్పి 6. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2, 8 అంటే 10, 1 రాలేదు. నెక్స్ట్ 3, 8 11 2 రాలేదు. నెక్స్ట్ ఏంటంటే 6, 8 అంటే 14 అంటే 1 + 4 5 అంటే ఇట్లో 2 వాల్యూస్ రావాలి. అంటే ఇంకి ఎయిర్టెల్ పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ జియో చూసుకుందాం. ఈ జియో చూసుకున్నట్లయితే జియో తాలూకుది 2, 4. ఈ 2, 4 చూసుకుంటే 6. కాబట్టి ఈయన తాలూకా ఆర్పిలో ఉంది. అంటే ఇంకి జియో నెట్వర్క్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే 2, 5, 7 రాలేదు. 3, 5, 8 ఇక్కడ ఆర్పి రాలేదు. రివర్స్లో చూసుకుందాం. ఆర్పి 6, 5 11 అంటే 1 + 1 2 అంటే ఈ ఇండెక్స్లో ఉంది. సో ఈయనకి బిఎస్ఎల్ నెంబరు అండ్ జియో నెంబరు మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఆయన తాలూకా 4 డిజిట్స్ అంటే ఈ మొబైల్ నెంబర్ తాలూకా 4 డిజిట్స్ కూడా ఈయన తాలూకా హార్మోనీలో ఉండాలి. ఈయన తాలూకా హార్మోనీ నెంబర్స్ ఏంటి 1, 3, 5, 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, 4, 1, 9 ఎంత 5 + 4 + 1 9. టోటల్ చూసుకున్నట్లయితే 5, 9 అదే 5, 4, 9 9 1 10 10 19 19 అంటే +10 + 1 + 0 = 1. సో ఈయన తాలూకా హార్మోనీలో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ అవుతుంది. ఈ లక్కీ నెంబర్స్లో టోటల్ డిజిట్స్ మనం కౌంట్ చేసుకున్నట్లయితే మాత్రం ఈ లక్కీ నెంబర్స్లో ఉండాలి. ఇక్కడ చూద్దాం 9 9 4 13 9 22 24 27 31 36 40 41 50. సో టోటల్ డిజిట్స్ కౌంట్ చేసుకున్నట్లు 50 అంటే 5 + 0 = 5. సో ఈయన తాలూకా లక్కీ నెంబర్స్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 5, 4, 1, 9 అసెండింగ్ ఆర్డర్లో లేదు. ఎందుకంటే 5 తర్వాత 4 తర్వాత 1 తర్వాత 9 ఈ విధంగా ఉంది. అయితే అతనికి ఈ నెంబర్ అనేది నాట్ సూటబుల్. సో ఈ విధంగా మనం ఒక లక్కీ మొబైల్ నెంబర్ను ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది కూడా మంచి లక్కీ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 46 తీసుకోండి, మీరు మంచి కోటీశ్వరులు అవుతారు. లేదా 41 తీసుకోండి, మీకు లక్ష్మీదేవి బాగా వరిస్తుంది. లేదనుకుంటే 32లో తీసుకోండి, మీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందని ఇలా చాలా విషయాలు చెప్పి మీకు మంచి ఏదో ఒక మొబైల్ నెంబర్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకోవడానికి నా యొక్క మంచి ఒక ఉద్దేశం ఏంటంటే జనరల్గా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మొబైల్తో మనం కనెక్టివిటీ ఉంటుంది. అలానే ఇంకో ముఖ్య విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక కొత్త మొబైల్ తీసుకున్నామండి.
ఆ కొత్త మొబైల్ తీసుకుంటే అది మిస్ అవ్వడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మనం ఈ మొబైల్స్ వల్ల మన కుటుంబంలో కూడా చిన్న చిన్న తగాదాలు రావడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో భార్యాభర్తలు కూడా విడిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగని యువత కూడా చాలామంది ఈ ఫోన్ నంబర్స్‌కి బాగా ఈ ఫోన్‌కి బాగా అడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకో విధంగా ఆర్థికపరంగా చూసుకున్నట్లయితే మన తాలూకు అకౌంట్‌లో ఉన్న డబ్బులు మిస్ అవ్వడం గానీ, లేదనుకుంటే ఓటీపీలు మనం మర్చిపోవడం గానీ, ఇలాగ మన ఫోన్ ట్రాప్ అవ్వడం గానీ, ఇలాగ అనేక విషయాలు మనకి ఈ ఫోన్‌లో ఉన్న మనకి అనేక సమస్యలనేవి ఉంటాయి. అదే మనం ఒక లక్కీ మొబైల్ నంబర్ తీసుకున్నట్లయితే మాత్రం ఇటువంటి సమస్యలు రాకుండా మనం ఒక మంచిగా ఉన్నట్లయితే మాత్రం దీనికన్నా మనకు అదృష్టం కూడా ఏంటుంటుందంటే అంతేగాని ఈ లక్కీ నంబర్‌లు తీసుకుంటే మీరు ఒక కోటీశ్వరులైపోతారు. ఈ లక్కీ నంబర్ తీసుకుంటే మీరు ఒక అదృష్టవంతులైపోతారు కాదండి. మనకి ద బెస్ట్ లక్కీ మొబైల్ నంబర్ తీసుకున్నట్లయితే మాత్రం దానివల్ల వచ్చే ఎటువంటి సమస్యలు రాకుండా మన ఆర్థికంగా పరంగా చూసుకున్న, కుటుంబ పరంగా చూసుకున్న సరే ఏ విషయానికైనా సరే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ గాని జనరేట్ అయిందనుకోండి అంతకన్నా మించిన అదృష్టం అనేది ఉండదు. అంతేగాని మీరేదో ఒక లక్కీ నంబర్ తీసుకున్నంత మాత్రాన మీరేదో అపర కుబేరులైపోతారని మాత్రం అనుకోవద్దు. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి లక్కీ నంబర్ తీసుకోండి. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి మెట్లుని తీసుకోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్లయితే 2, 4, 10, 17, 19 + 1 టోటల్ 2, 4, 6, 1, 7 అంటే ఈయన తాలూకా రోలింగ్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 7. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఒక 41 నెంబర్‌లో గాని మీరు తీసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 4 + 1 ఇలా చూసుకున్నట్లయితే ఈ 2 కూడా డెడ్ యాంటీ నంబర్స్. అంటే యాక్చువల్‌గా చెప్పండి 41, 41 వచ్చేది 5. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ నంబర్. ఎందుకంటే ఎవరైనా సరే 5 నంబర్‌లు తీసుకుంటే అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయనకి 41 నెంబర్ టోటల్ వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఈయనకి ఇక్కడ ఏముంది డెడ్ యాంటీ కాంబినేషన్ అయింది. ఈ డెడ్ యాంటీ కాంబినేషన్ వల్ల మనకి అదే ఒక మంచి నెంబరు మనం చెప్పినట్టుగా ఈ ఆర్‌పీ ఇండెక్స్‌లోని లెక్క చూసుకొని ఈ విధంగా మనం లక్కీ నంబర్స్ తీసుకున్నట్లయితే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చివరగా మీకు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను వినండి. మనం ఈ లక్కీ నంబర్స్ గానీ, లక్కీ మొబైల్ నంబర్స్ గానీ, లక్కీ వెహికల్ నంబర్స్ గానీ మనం తీసుకోవచ్చు. అయితే వీటికి ముందు మనం చేయవలసింది ఏంటంటే 14 డైమెన్షన్‌లో మన నేమ్ కరెక్షన్ ఉందా లేదా మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ ఒక నేమ్ కరెక్షన్ అనేది ఒక లైఫ్‌లో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే దాని తాలూకు పర్సెంటేజ్ మాక్సిమం 75% అందులో పాజిటివ్‌గా ఉంటే మిగతా విషయాలు ప్రతివి కూడా ఒక లక్కీ నంబర్ అవ్వచ్చు, లక్కీ మొబైల్ నంబర్ అవ్వచ్చు 5% మాత్రమే వాటి తాలూకా ప్రభావం ఉంటుంది. మిగతా ప్రభావం అంతా కూడా మంచి లక్కీ నేమ్ అదే 14 డైమెన్షన్‌లో మీరు మంచిగా నేమ్ కరెక్షన్ చేసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మీరు పెద్దగా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు నేమ్ కరెక్షన్ మీద ఫోకస్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా సరే ఒక నేమ్ కరెక్షను లేదన్నా పాపకు గానీ, బాబుకి గానీ, పేరు గానీ కావాలనుకున్నట్లయితే ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీలో ఎవరైనా సరే మార్చే నేమ్ కరెక్షన్ చేయించుకున్నట్లయితే మీకు గతంలో చెప్పినట్టు ఒక లోషో గ్రిడ్ చార్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మీకు లక్కీ మొబైల్ నంబర్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. థాంక్ యూ అండి.